తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా నందినగర్ వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. నందినగర్కు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మహిళ కింద పడిపోయింది. సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేపుతున్న నేపథ్యంలో మాత్రం సిట్ అధికారులు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా నందినగర్ వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. నందినగర్కు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మహిళ కింద పడిపోయింది. సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ సందర్భంగా నందినగర్ వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. నందినగర్కు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మహిళ కింద పడిపోయింది. సీఎంకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ భవన్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ లోపల నుంచి కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయడానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం గేట్ నుంచి బయటికి వెళ్లకుండా పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. అదే సమయంలో మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ దిష్టిబొమ్మకు సంబంధించి కూడా దిష్టిబొమ్మ దగ్ధం చేసే పరిస్థితుల్లో కూడా పోలీసులు మాత్రం వారికి అడ్డుకున్నారు. అదే సమయంలో మాత్రం గేట్లను కూడా మూసివేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణ భవన్లో మాత్రం ఉదయం నుంచి కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా భవన్ లోపల నుంచి కూడా సీఎం నివాసానికి సంబంధించి నందినగర్ నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. నందినగర్ నివాసానికి వెళ్లే ప్రయత్నం చేసిన ఆ సమయంలో మాత్రం పోలీసులు కూడా అడ్డుకున్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్లో ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే కేసీఆర్కు సంబంధించిన మాత్రం 3 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుందో విచారణకు సంబంధించిన దానిపైన కూడా నందినగర్ నివాసానికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకో. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారందరూ కూడా వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మాత్రమే పోలీసులు మాత్రం గేటు బయట మాత్రం వారందరినీ కూడా అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నందినగర్ నివాసానికి కూడా మరోసారి కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులందరూ కూడా అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటివరకు 3 గంటలకు కూడా విచారణ కూడా ప్రారంభమైంది కాబట్టి ఇంకా ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగుతుందనే దానిపై కూడా ఒక ఉద్రిక్తత పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా 7 గంటల పాటు విచారణ జరిగింది. అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించి కూడా 7.5 గంటల పాటు కూడా విచారణ జరిగింది. సంతోష్ రావుకు సంబంధించి కూడా 7 గంటల పాటు కూడా విచారణ కూడా చేపట్టారు సిట్ అధికారులు. కానీ కేసీఆర్కు సంబంధించినంత వరకు మాత్రం దాదాపు 6-6.5 గంటల వరకు కూడా
విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సమాచారం అందుతుంది. అంటే 3 గంటలకు కూడా విచారణ ప్రారంభమైంది కాబట్టి 6:30 మధ్యలో మాత్రం విచారణ కూడా పూర్తవుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే కొంత సమాచారం కూడా అందుతుంది. ఆ సమాచారం అందుతున్న నేపథ్యంలో మాత్రం ఇది ఏదైతే విచారణ కొనసాగుతుందో విచారణ ఆ తర్వాత మాత్రం కేసీఆర్ ఏమైనా మాట్లాడతారా అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక స్పష్టత అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో సిటీ విచారణకు వెళ్ళిన కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ భవన్కి వచ్చారు, మీడియాతో కూడా మాట్లాడారు. ఆ సమయంలో మాత్రం సిట్కు విచారణకు సంబంధించిన మాత్రం ఏ ప్రశ్నలు కూడా ఆ సిట్ అడిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ సమాచారం ఇవ్వడానికి సంబంధించి కూడా సమాచారం ఇచ్చామనే దానిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. కానీ ఇప్పుడు కేసీఆర్కు సంబంధించిన మాత్రం నందినార్ నివాసంలో కూడా ఆ సిట్ విచారణ కూడా కొనసాగుతుంది కాబట్టి సిట్ విచారణ కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కేసీఆర్ దాని తర్వాత మాత్రం ఏమైనా మీడియాతో మాట్లాడతారా అనేది కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సిట్ అధికారులకు సంబంధించిన మాత్రం గతంలోనే ఏదైతే సిట్ ఏర్పాటు చేసినప్పుడు కావచ్చు, దాని తర్వాత కూడా పలు సందర్భాల్లో కూడా ఆ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశానికి సంబంధించి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చిన ఆ సందర్భంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అదేవిధంగా ఏ విషయానికి సంబంధించిన దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ఆయా శాఖల అధికారులు మాత్రం ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రం ప్రతిరోజు కూడా ఆ ముఖ్యమంత్రికి ఒక బ్రీఫింగ్ ఇస్తుంది. ఆ బ్రీఫింగ్కి సంబంధించినంత వరకు మాత్రం ఆ ఫోన్లు ట్యాప్ చేయమని కానీ సమాచారం అక్కడి నుంచి తీసుకురామని చెప్పేసి కూడా ఎవరు కూడా ఆ ముఖ్యమంత్రి చెప్పరు అనే దానిపైన కూడా కేసీఆర్ కూడా ఒక క్లారిటీ ఇస్తూ వచ్చిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం ఆ కేసీఆర్కు సంబంధించిన మాత్రం ఎలాంటి ప్రశ్నలు కూడా అడగబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. 3 గంటలకు కూడా విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన అప్పటి నుంచి కూడా ఇప్పటివరకే విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 6 నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య కూడా ఆ విచారణ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. విచారణ పూర్తయిన తర్వాత మాత్రం కేసీఆర్ ఏమైనా మీడియాతో మాట్లాడతారా లేదంటే కార్యకర్తలకే అభివాదం చేస్తారా అనే దానిపైన కూడా ఇప్పటివరకే సస్పెన్స్ అయితే నెలకొన్నది. ఎందుకంటే తెలంగాణ భవన్ నుంచి గేట్ బయట నుంచి కూడా కార్యకర్తలను ఎవరు కూడా పోలీసులు మాత్రం బయటికి పోనివ్వట్లేదు. ఎందుకంటే నందినార్ నివాసం వైపు కూడా ఆ కార్యకర్తలు కూడా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు బసవతారకం హాస్పిటల్ మొత్తం మాత్రం కార్యకర్తలందరూ కూడా ఆ బసవతారకం హాస్పిటల్ వద్దకు వెళ్ళగానే అక్కడే పోలీసులందరూ కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో మాత్రం కాసేపటి క్రితం వరకు మాత్రం తెలంగాణ భవన్ నుంచి కూడా చాలా మంది కార్యకర్తలందరూ కూడా నందినార్ నివాసానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. నందినార్ నివాసానికి వెళ్ళి మాత్రం అక్కడ నిరసన తెలపాలని చెప్పేసి కూడా తెలంగాణ భవన్ నుంచి కూడా బయలుదేరిన వారిని వెంటనే పోలీసులందరూ కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పటికే సెట్ విచారణకు సంబంధించినంతవరకు మాత్రం సెట్ విచారణ 65 సంవత్సరాల పైబడిన వారికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఉల్లంఘించింది సెట్ అధికారులు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే చెప్తున్న నేపథ్యంలో మాత్రం విచారణ ఎంతసేపు కొనసాగబోతుంది అనే దానిపైన మాత్రమే ఆసక్తి అయితే రేపుతుంది. అంటే ప్రవీణ్, మరోపక్క ఇటు ఆ కార్యకర్తలు నందినగర్ వెళ్ళడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులకి కార్యకర్తలకి మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ పోలీసులు ఏమంటున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం తెలంగాణ భవన్ నుంచి నందినగర్ ఆ కేసీఆర్ నివాసం వరకు భారీగా కూడా కార్యకర్తలు విడతల వారీగా వస్తున్నారు. విడతల వారీగా కూడా నందినగర్ నివాసానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో మాత్రం పోలీసులు కూడా వాళ్ళందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ చాలా మంది కార్యకర్తలు మాత్రం ఆ నందినగర్ నివాసానికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ నేతలు చూపిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో మాత్రం బైక్ మాత్రం చూసిన ఇలాంటి సమయంలో సంబంధించిన నేతలు అయితే ఆ నిరసన తెలిపే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇంకా సమాచారం అయితే అందుతుంది. కాబట్టి పోలీస్ శాఖ మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకే అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చెప్పి పోలీసులకు ఆ మాత్రం పోలీసులు ఇంకా ఏ విధంగా అలర్ట్ కాబోతున్నారు అన్న దానిపై కూడా ఆసక్తితో రేపుతుందని చెప్పి, ఎందుకంటే ఆ తెలంగాణ భవన్ నుంచి కూడా వరుసగా కూడా చాలా మంది కార్యకర్తలందరూ కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నందినార్ నివాసానికి వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మాత్రం పోలీసులందరూ అయితే ఇప్పటివరకే అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ ప్రవీణ్.